ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆదివారపు ఆరాధనలో చెప్పబడేటటువంటి అంశాన్ని దేవుని వాక్యం నుండి జాగ్రత్తగా వినాలి. వాక్యం ఎందుకు వినాలి? ఏమ్మా, వాక్యం ఎందుకు వినాలి? ప్రార్థనకి ఎందుకు రావాలి? నా ప్రశ్న. ప్రార్థనకు ఎందుకు రావాలి? మన మాజీ సంఘ పెద్ద అంటున్నాడు, ఆయా సందర్భాల్లో పేరు వద్దులే కానీ, చర్చికొచ్చి ఏం చేయడానికి, చర్చికి రాకపోయినా ఏం చేయడానికి నేను ఆయా సందర్భాల్లో మెసేజ్ చేశాను. చేసినప్పుడు నేను ఎందుకు చేశాను? అది దాని వెనక దాని ముందు ఉన్న విషయాలను కూడా తీసుకోవాలి. ఎందుకు చేశాను నేను అది? ఇప్పుడు పిల్లలు బడికి వెళ్ళారనుకో, బడికి వెళ్ళిన తర్వాత వానికి ఏం రాయడానికి రాదు, చదవటానికి రాదు. అలాంటప్పుడు ఏమంటారు మీ పిల్లల్ని మీరు? ఏమ్మా, వీడు బడికి వెళ్ళి వేస్ట్, వెళ్ళక వేస్ట్ అనేది ఎలాగైతే అంటామో ప్రియులరా, దేవుని మందిరానికి వచ్చిన మనము, దేవుని వాక్యం 66 పుస్తకాలను దేవుడు మనకు రాయించి పెట్టాడు. దేవుని వాక్యాన్ని మనకు రాయించి మన చేతుల్లో పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు? దేవుని వాక్యములో ఉన్న విషయాలను, ప్రతి మాటని మన జీవితంలో మరి అనేక రీతిలుగా మనము దేవుడి నుండి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అనేక విధాలుగా మనం దేవుడి నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంది. కనుక మనకు శరీరంలో వచ్చే రోగాలు ఎలాగైతే మలేరియాకి ఏ మందు వాడాలో, చికెన్ గునియాకి ఏ మందు వాడాలనో, అలాగనే కరోనాకి ఏ మందు వాడాలనో, తలనొప్పికి ఏ మందు వాడాలనో, కీళ్ళ నొప్పులకు ఏ మందు వాడాలనో, ప్రతిదీ కూడా మనము వైద్యాన్ని ఎలాగైతే సంప్రదించి మందు తీసుకొని ఆ రోగాన్ని నయం చేసుకుంటామో, అలాగనే దేవుని వాక్యాన్ని కూడా మనము మన రోగాలను, మన యొక్క పాపాలను, మన యొక్క దేవునికి విరోధమైన పనులను మనం తీసివేసుకున్నట కొరకు, అది ఏ రోగము ఏ సందర్భములో ఎలా వచ్చిందో దానిని నువ్వు ఎలా పోగొట్టుకోవాలనో, ఎలా దాని నుంచి నువ్వు జాగ్రత్త పడాలనో, మేలుకోవాలనో చెప్పేదే దేవుని యొక్క వాక్యం. అందుకే దేవుడిచ్చిన సర్వాంగ కవచం అంటాడు బైబిల్లో. దేవుడిచ్చింది సర్వాంగ కవచం, దానిని మీరు ధరించుకోండి. మీరు అపవాదిని ఎదిరించడానికి ఏం ధరించుకోవాలమ్మా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని ప్రార్థన చేసి సరిపోతుందా? ప్రార్థన చేసి సరిపోతుందా? కాదు, మనం వాక్యాన్ని ఆయుధంగా ధరించుకోవాలి. మందు నేర్చుకుంటే రోగం ఎలాగైతే పోతుంది అనుకుంటున్నాము ప్రియులారు, అలాగనే టైం లేదు కనుక నేను ఎక్కువగా మరి జనరల్గా మాట్లాడక వాక్యంలోకి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నాను. కనుక ప్రియులారా, ఈ రోజుల్లో భవిష్యవాణి గురించి మీరు ఏమైనా కలలు కంటున్నారా? భవిష్యవాణి అంటే, భవిష్యవాణి అంటే ఏంటమ్మా? భవిష్యత్తు గురించి. భవిష్యవాణి అనగా భవిష్యత్తు గురించి. భవిష్యత్తు గురించి మీరు ఏమైనా అనుకుంటున్నారా? అసలు భవిష్యత్తు అన్నది నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, ఇక్కడ కూర్చున్న మనందరి భవిష్యత్తు ఎవరికి తెలుసమ్మా? ఎవరికి తెలుసు? చిలుక జ్యోతిష్కునికి తెలుసా? చేతి గీతలు జ్యోతిష్ని చూసి చెప్పేవాడికి తెలుసా?
లేకపోతే బ్రాహ్మణుడికి తెలుసా? పెళ్ళప్పుడు వెళ్తాం కదా అక్కడిని, పెళ్లి చేసినప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండరు, పెళ్లి చేసేవారు ఉండరు. మీరు బాపనయ్య దగ్గరికి వెళ్ళలేదనే వాళ్ళు ఒకరుంటే చెయ్యొద్దండి. ఎస్, చాలా మంచిది. అయితే ప్రియులారా, ఇంకెవరైనా? ఓకే, మంచి తల్లి, దేవుడు నిన్ను దీవించిన గాక. ఇంకా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, భవిష్యవాణి అనేది ఒకప్పుడు చిలుక జ్యోతిష్కులు పెట్టె తగిలించుకొని దాంట్లో చిలుక పెట్టుకొని మీ భవిష్యత్ చెప్తాం, జరగబోయేది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా అంతరించారా అని నేను పరిశోధించగా ప్రియులారా, వాళ్ళు ఆల్రెడీ ఏసీ రూములలో ఇప్పుడు జ్యోతిష్యం చెప్తున్నారు. ఒకప్పుడు చిలుక దాన్ని తీసుకొని వచ్చి వీధులు ఎమ్మడి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏసీ రూములలో కూర్చొని లక్షల రూపాయలను ధనార్జంగా ముందు పెట్టుకొని జ్యోతిష్యము చెబుతున్నారు. జ్యోతిష్యం తగ్గిందా పెరిగిందా? నమ్మేవారు తగ్గారా పెరిగారా? వచ్చేవారు తగ్గారా ఎక్కారా? ఏమ్మా, హైందువులా? అబ్బాయి, హైందువులు ఒకరే కాదు, క్రైస్తవులు ఇంకా ఏమంటారు, మోనార్కులు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే క్రైస్తవులే మనం ప్రభు కొరకు బాప్తిసం, మారు మనసు కొరకు బాప్తిసం తీసుకుంటాం, మందిరానికి వస్తాం, వాక్యాన్ని వింటాం, పాటలు పాడుతాం, క్రైస్తవులుగా అనిపించుకుంటాం, క్రైస్తవులుగా చలాన్ అవుతాం. కానీ మనం పెళ్లి చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బాపనయ్య దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? అసలు బాపనయ్య దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన వారిగా అంటే నీ మనసు అదేనమాట. ఫస్ట్ మన మనసు ఎక్కడ బయటపడుతుందంటే, మన మనసు పైగా ప్రభుని నమ్మినామని మనకు అర్థమవుతుంది అక్కడ వెళ్ళినప్పుడు, రుజువది. మనం అక్కడ వెళ్ళి విశ్వసించుతున్నామంటే అక్కడ భవిష్యవారు ఏం చెప్తాడు బాపనయ్య? పలానా రోజు మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం, ముహూర్తం కట్టుకోవాలనుకుంటున్నాం. ఆ రోజు మంచి దినమా చెడ్డ దినమా? ఆ రోజు మేము పెళ్లి చేసుకుంటుండగా మా పిల్లలకు మరి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా? ఇదే కదా, ఇదే ఆలోచిస్తున్నారు పిల్లలు, ఇదే ఆలోచించి వెళ్ళారు. అంటే నీకు వాక్యము నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు మన దగ్గర ఉన్నా మనకి ఏం తెలియదు? వాక్యం తెలియదు. వాక్యం తెలియదు కనుక ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్తున్నాం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నాం, భూత వైద్యుల దగ్గరికి వెళ్తున్నాం. కనుక ఇలా వెళ్తున్నాము కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనకు వాక్యము ఎందుకు రాకుందో తెలుసా? వాక్యం అది హృదయంలో లేదు, వాక్యం మనసులో లేదు. వాక్యం ఎందుకొరకి ఒక గంటని వెళ్ళిపోవడానికి ఆ దేవుడు రాయించింది. ఈ వాక్యాన్ని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 వచ్చిందని చూడండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 వచ్చింది. ఎందుకు ఇచ్చాడో ఆ వాక్యాన్ని చదివి గ్రహిస్తే, గ్రహించిన వారు ఎలా ఉంటారో మనకు అక్కడ చెప్తాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 వచ్చిన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును, యెహోవా వాక్యమును దివారాత్రములు ధ్యానించుచు దానిని గైకొను వారు ధన్యులు అన్నాడు. గైకొను వారు ధన్యులు. దివారాత్రములు వాక్యం చదివే వారు ఎంతమంది ఉన్నారు?
దివారాత్రములు వాక్యాన్ని. ఒక ప్రశ్న ఒకటి చేయాలనుకున్నప్పుడు, మీరు ఏదైనా నమ్మాలనుకున్నప్పుడు లోకంలో వాటిని చేయాలా చేయకూడదని వాక్యాన్ని అందరినీ చదవాలి. ఒకవేళ అంత టైం లేకపోతే తెలిసిన వారిని అడగాలి. అది కాకుండా గొర్రెలు వెళ్ళి నదిలో పడి వచ్చినట్టుగా ఒకరి వెంట ఒకడు, ఒకరి వెంట ఒకరు, ఒకరి వెంట ఒకరు, లోకమంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసత్యములోకి వెళ్ళిపోతుందండి, అజ్ఞానములోకి వెళ్ళిపోతుందండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, యోహాను సువార్త 5:35 ఇక్కడ రాశాం కదా, లేఖనముల యందు మీకు నిత్య జీవము దొరుకుతుంది. లేఖనముల యందు నిత్య జీవం ఉంది. వాటిని పరిశోధించి తెలుసుకొని ఏది నమ్మాలో ఏదో నమ్మకూడదో మనం అలా పరిశోధిస్తేనే మనకేమొస్తుందమ్మా? నిత్య జీవం వస్తుంది. ఇప్పుడు లేఖనములను చదువుదాం. లేఖనాల్లో దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. భవిష్యవాణి కొరకు మనం ఆలోచన చేస్తున్నాం కదా, నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, పిల్లల్ని చదివిస్తున్నారు, వారి భవిష్యత్తు, వాళ్ళని పోలీసులు చేయాలని, కలెక్టర్లు చేయాలని, టీచర్లు చేయాలని, గొప్పవారిగా చేయాలని చదివిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు జులాయి గల్లు అక్కడ తిరుగుతున్నారు రోడ్ల పూడత. అర్థమవుతుందా? ఎలా తిరుగుతున్నారమ్మా? జులాయి గల్లు అక్కడ. సెల్లులు మధ్యలో సెల్లులు వచ్చాయి, సెల్లులు ఒత్తుకుంటా వానికి టైం కనిపించదు. 10 అయినా 11 అయినా ఇంటికి రా. ఏం చేస్తుంటాడంటే ఎవడో ఒకడు దుష్ట స్నేహితులతో వీడియో గేములో లేకపోతే రకరకాలు సెల్లు చూసుకుంటున్నాం, సరదా మాటలు చెప్పుకుంటున్నాం. 10 ఫెయిల్ అవుతాడు, ఇంటర్ ఫెయిల్ అవుతాడు, డిగ్రీ ఫెయిల్ అవుతాడు. చివరికి అప్పుడు పని చేయమంటే వాడు పని చేయకుండా, నా కొడుకు పని చేయకూడదు, నా కొడుకు కలెక్టర్ కావాలని, నా కూతురు మంచి హై పొజిషన్లో ఉండాలని నువ్వు చదివించావు. చదివించిన తర్వాత ఎక్కడ చెల్లని రూపాయి బిళ్ళలు అక్కడ మారిపోయారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, చూద్దాం ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము కొంచెం చదివి వినిపించాలని సహోదరులకు మనవి చేస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలను చూసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వాళ్ళారా అంటున్నాడు. ప్రియులారా, నేడైనను రేపైనను, నేడంటే మన నేడులో కూడా మనది కాదంట. నేడంటే ఈరోజు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థనలో కూర్చున్నాం. ఇంటికి వెళ్తానని గ్యారెంటీ ఉంది ఎవరికైనా? చెప్తారా? చెప్పగలము మనం? చెప్పలేం కదా. చెప్పలేనప్పుడు మనిషి ఏమని ఆలోచిస్తున్నాడంట మానవుడు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం బాగా వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వాళ్ళారా అంటున్నాడు. అంటే నేడంటే నేడులో కూడా అంతనేది కాదు అంటున్నాడు దేవుడు. నేడనేది కూడా మనది కాదు. నేడనే సమయము ఏదైతే, నేడనే దినములో మన సమయం ఏదంటే ఇది మాత్రమే. మరొక 5 నిమిషాలు మనది కాదు, 1 గంట మనది కాదు, మరొక 2 గంటలు మనది కాదు, మరో రోజు మనది కాదు, వారం మనది కాదు, నెల కాదు, సంవత్సరం మనది కాదు. మనిషి ఏమంటున్నాడండి ఈరోజు? మనిషి ఎలా మారిపోయాడు? సంవత్సరం గురించి, భవిష్యత్తు ఫ్యూచర్ని ఆలోచించాడండి మనిషి. సంవత్సరం గురించి నేడైనము ఈ రోజన్నా రేపన్నా ఒకానొక పట్టణానికి వెళ్ళాలి, అక్కడ 1 సంవత్సరం ఉండాలి, బాగా పనులు చేసుకోవాలి, గుంటూరుకి వెళ్ళాలి, డబ్బులు సంపాయాలి, అమెరికాకి వెళ్ళాలి, డబ్బులు సంపాయాలి, లేకపోతే ఇంకా రకరకాల పనులకు వెళ్ళాలి, అక్కడ బాగా 1 సంవత్సరం డబ్బులు సంపాదించుకోవాలి,
లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వాళ్ళారా, ఇప్పుడు చెబుతున్నాడండి దేవుడు. ఇలా అనుకునే వారందరికి భవిష్యత్తు, ఇటు మీరు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిన, పెళ్లి గురించి చెప్పిన, శుభకార్యాల గురించి చెప్పిన, క్రైస్తవులు ఈరోజు హైందువుల కన్నా చెడ్డవారిగా కొన్ని మూఢనమ్మకాలు నమ్మే విషయంలో ఎక్కువగా ఉన్నారు కొందరు. కనుక ఇక్కడ అంటున్నాడు చూడండి, పైన ఏం చదువుకున్నాం, నేడైనను రేపైన ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి లాభం సంపాదించుకొని చెప్పుకున్న వాళ్ళని 13 చదువుకున్నాం కదా. 14 దేవుడు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి. 14లో రేపేమి సంభవించునో నీకు తెలియదురా అన్నాడు దేవుడు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. అసలు మీ జీవం ఏ పాటిది? ఇంతకి గ్యారెంటీ ఉందా మన జీవితానికి? కనుక రేపేమి నువ్వెంత వరకు ఆలోచన, సంవత్సరం అక్కడ కాపురం చేసి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. అంటే రేపు ఏమి సంభవించాలన్నా మన భవిష్యత్తు అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? రేపు మనం ఉండాలన్నా ఊడిపోవాలన్నా, మనము పని చేయాలన్నా చేయకూడదా, పెళ్లి చేయాలన్నా చేయకూడదా? పెళ్లి కట్టుకున్నా పెళ్లి చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇల్లు కట్టుకున్నా ఇల్లు ఓపెన్ చేయని వారు ఎంతో మంది ఉన్నారు. మంచి కారు కొనుక్కున్నారు, దాన్ని ఇంటి దగ్గరికి తెచ్చారు, ప్రార్థన పెట్టేద్దాం లేదంటే పూజ చేద్దాం అనుకునేలో అప్పుడే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పొలం కొనుక్కొని దాన్ని విత్తు వీయకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, రేపు అనేది నీది కాదన్నాడండి దేవుడు మనకు. రేపు అనేది మనది కాదు. భవిష్యత్తు వాని మన చేతుల్లో లేదు. జ్యోతిష్కుని చేతిలో ఉన్నదా? వానికి తెలియదు. ఒకనొక సందర్భంలో పేపర్ స్టేట్మెంట్ చిలుక జ్యోతిష్కుడు ఆ యొక్క పెట్టెను పెట్టుకొని వీధులెమ్మడి తిరుగుతూ మీకు జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం, మీ భవిష్యత్తు చెప్తాం అనుకుంటా వచ్చిన ఆ చిలుక జ్యోతిష్కుడు వచ్చినటువంటి సందర్భంలో ఒక పుణ్యాత్పురాలు, స్త్రీలు ఎక్కువ బలహీనరాలు ఇలాంటివి నమ్మేది. ఎందుకు చెప్తున్నా అంటే, స్త్రీలు ఎవరు చెప్పినా అవ్వమ్మలక్కడ ఇంటుంటారు కొందరు భక్తిహీనులు. భక్తులైన వారు నమ్మరు అనుకో. కనుక ప్రియులారా, అప్పుడు ఒక తల్లి పిలిచింది, అయ్యా మా భవిష్యత్తు చెప్తావా అంటే, నేను కాదమ్మా చిలుక చెప్తుంది అని చెప్పాడు. నేను కాదు చిలక చెప్తుంది అని చెప్పాడు. అలాగైతే మరి చిలకకు ఏదైతే రుసుము ఉంటుందో, డబ్బులు చెల్లించాలనో, అది ఎంతో 5, 10, 20, 50 అది చెల్లించాడు. చెల్లించిన తర్వాత ఆ యొక్క పెట్టెలో ఉన్న చిలక బయటికి వచ్చి ఏమంటారు దాని సీట్లు తీసే క్రమంలో అక్కడనే కుక్క పండుకొని చూసుకుంటుంది. అర్థమవుతుంది? అక్కడనే కుక్క పండుకొని ఉంది. ఇప్పుడు ఇతడు దేని చెప్పడానికి వచ్చాడు? జ్యోతిష్కుడు భవిష్యత్తు చెప్పడానికి వచ్చాడు. ఆ భవిష్యత్తు కూడా ఎవరు చెప్తాడు అనుకొని వచ్చాడు? అతడు చిలక చెప్తుందని వచ్చాడు. ఇప్పుడు ఆ భవిష్యత్తు ఆ చిలక యొక్క సీట్లు తీసే క్రమంలో అక్కడ పండుకున్న కుక్క చూస్తూ ఎప్పుడైతే ఆ చిలక బయటకు వచ్చిందో దాన్ని అలా పట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు ఎవరికి తెలియదు భవిష్యత్తు. ఆ పెట్టేసుకొచ్చిన ఆయనకి తెలియదు భవిష్యత్తు గురించి, ఆ చిలకకు తెలియదు భవిష్యత్తు గురించి. అంటే అలా ఉంటుందన్నమాట. మన నమ్మకాలన్నీ కూడా అలానే ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది అనుకుంటున్నారు? మీ జీవం ఏం గ్యారెంటీ అనుకుంటున్నావా? గ్యారెంటీ రాసిచ్చావు రాగి పత్రం మీద మనం అంటే రాసుకున్నావా? మనిషి ఆవిష్కాలము 70 సంవత్సరములు అధిక బలం ఉండి నీడలా 80 సంవత్సరాలని ఉంది కదా. ఆ 80 సంవత్సరాలేమి అందరికి కాదని, అందరికి వర్తించదు.
అందరికి ఇదేలే అనుకొని మానవుడు భ్రమపడుతున్నాడేమో తన జీవిత కాలంలో. ఎప్పుడు ఎలా మనం మరణిస్తామో, ఎప్పుడు ఎలా మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతామో, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఈరోజు క్రైస్తవులుగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హైందవులు పెళ్లిళ్ళు చేసేదన్నా ఆ జ్యోతిష్కులను అడిగే ప్రతి శుభకార్యాన్ని. మళ్ళీ పెళ్లికి పోతూ పోతూ పెళ్లి కొడుకు కారు యాక్సిడెంట్ అయి పెళ్లి కొడుకు చచ్చిపోయినాడని వార్త. అలాగనే పెళ్లి కూతురు ఆ యొక్క తలవాళ్ళకి వెళుతున్న క్రమంలో మార్గంలో యాక్సిడెంట్ అయి చచ్చిపోయిందనే వార్త. వీటన్నిటిని మనం వింటూ ఉన్నప్పుడు ప్రియులారా, మీకు అర్థం అవుతుందో లేదో అసలు ఆ జ్యోతిష్యంలో ఏమి లేదనే విషయాన్ని తెలుసుకోవాలి. జ్యోతిష్యంలో ఏమి లేదు. ఈ చిలక భవిష్యత్తు చిలకకి తెలియదు. వచ్చిన వాడు, నేను ఒక వ్యక్తిని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. 2000 మనకు ఎలక్షన్లు జరిగాయి కదా 2 సంవత్సరాల కిందట. వేణు మాధవ్ అనేవాడు ఒకడు జ్యోతిష్యుడు. వాడు ఏం చెప్పాడు తెలుసా? వేణుస్వామి అన్నటువంటి ఒక జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు, ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుస్తాడు. నిజమా అన్నప్పుడు విలేకరులు, ఇది జరగకపోతే నేను జ్యోతిష్యాన్ని వదిలేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేశాడు అతడు. వేసిన తర్వాత ఏమైపోయింది? కరడుగట్టిన జ్యోతిష్యుడండి వేణు మాధవ స్వామి అనేవాడు. ఏమైపోయింది? అక్కడ రేవంత్ రెడ్డి గెలిచాడు, ఇక్కడ చంద్రబాబు గెలిచాడు. ఇప్పుడు జ్యోతిష్యం ఏమైపోయింది? భవిష్యవాణి ఏమ్మా తల కిందలైపోయింది. అప్పుడు మళ్ళీ విలేకరులు వెళ్ళి, అయ్యా మీరు ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన జ్యోతిష్కుడు కదా, మీరు చెప్పిన భవిష్యవాణి ఎందుకు ఫెయిల్ అయ్యింది అని ప్రశ్నించినప్పుడు ప్రియులరా, అప్పుడు అంటాడు, నేను చెప్పిన భవిష్య తప్పైంది కనుక నేను జ్యోతిష్యుని ఇక్కడ నుంచి వదిలేస్తానని ప్రమాణం చేశాడండి. అలాంటి వాడు ప్రమాణం చేసిన మనము వీళ్ళకన్నా బేసిగా బలంగా మనం ఎవరు నమ్మాలంటే దేవుని మాటని నమ్మాలి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీకు తెలియక మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఏనాటికి ఆనాటికి చాలు అంటాడు యేసుప్రభు. నువ్వు సుఖంగా ఉన్నావు, ఏ రోజైతే మనం ఆనందంగా ఉన్నాం, ఏ రోజైతే మనము సమాధానంతో ఉన్నాము, ఆ రోజు కీడు, ఆ రోజు మేలు, ఆ రోజుకే చాలు. నువ్వు భవిష్యవాణి గురించి ఆలోచన చేస్తే భవిష్యవాణి నీ గ్యారెంటీ ఉంది అనుకుంటున్నావా? కనుక ప్రియులారా, కిందికి చూద్దాం, చదవండి. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే మీరు. కొంతసేపు కనబడి అంతలో ఆవిరి వంటి వారు మీరు చూస్తే సంవత్సరం గురించి ఆలోచిస్తున్నాడు వాడు. అక్కడ ముందర 13 వచ్చిన మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. మీ జీవం ఏ పాటిది? ఏం గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు కనుక ప్రియులారా, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఈ పాఠాన్ని మీకు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? భవిష్యవాణి గురించి ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా మీరు ఎవరో తెలుసా? అపవాదులు, మీరు సాతానులని నేను చెప్తున్నాను. మా భవిష్యత్తు గురించి చెప్పని ఎవరి దగ్గరికి వెళ్ళినా అతనికన్నా పెద్ద సాతానులు మీరే. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, కిందికి చదవనా? కనుక 15వ వచనము, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలేను కదా. మళ్ళీ ఇక్కడ ఆలోచించారు, ప్రభు చిత్తమైతే మనము బ్రతికుండి
ప్రభు చిత్తం అయితే, ఈ మాట వాడండి, ప్రభు చిత్తం అయితే మనం బ్రతికితే మనం ఇది అది చేతుమని చెప్పుకునవలేను కదా. ప్రభు చిత్తం కాకుండా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? భవిష్యత్తు గురించి నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? ప్రభు చిత్తం ఏంటి? భవిష్యవాన్ని తెలుసుకుంటావా? పెళ్లి ఏ రోజు చేయాలనో ఆ భవిష్యత్తు వాడు ఎవడో చెప్తున్నావు అంటావా? అంత లోపల నువ్వు పోతే నీ పెళ్లి క్యాన్సల్ అయితే. కనుక ప్రియమైన వారులారా, ఇది అన్య జనుల ఆచారాలు, అన్య జనుల ఇష్టాలు, అన్య జనుల ఉద్దేశాలు. వీటిని నమ్మి వీటితో మీరు వెళ్ళిపోతే మీరెవరవుతారో తెలుసా? వీటిలో వెళ్ళిపోతే అన్య జనులు అవుతారని ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ప్రభు నమ్మినా మళ్ళీ కుక్క తినినది వాంతికి చేసుకొని ఎలా తింటే అసహ్యంగా ఉంటుందో, అలాగని మీరు కూడా ఒకనాడు వీటిని వద్దనుకొని క్రీస్తులోకి వచ్చిన మీరు మళ్ళీ వాటిలోకి వెళ్ళిపోతే కుక్క కన్నా, ఇప్పుడు కుక్క తిరిగి తన వాంతికి చేసుకుని దాన్ని తింటే ఎంత అసహ్యంగా ఉంటుందో, అలాగని మీరు కూడా కక్కిన దాన్ని మళ్ళీ తింటున్నారంటే కుక్క కన్నా మీరు నీచమైన కుక్కలు అని చెప్పగా తప్పదు. మీరంటే నేను మీరు గురించి కాదు, మళ్ళీ నన్ను తర్వాత మీరు మాలిన, మీరు అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మటుకి వర్తిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలేను కదా. అలా కాకుండా ఇప్పుడైతే మీరు మీ డంబపు మాటల యందు మీరు ఇప్పుడైతే డంబపు మాటల యందు మీరు ఆతిశయిస్తున్నారు. డంబపు మాటలు. శాస్త్రం నేడైనను రేపైనా కానొక పట్టణానికి వెళ్ళాలి. ఏంటంటే డంబపు మాటలు అంటున్నాడు దేవుడు. డంబపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? డంబపు మాటలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? గ్యారెంటీ అనుకుంటున్నావా? గ్యారెంటీ అని ఎవడైతే అనుకుంటాడో ప్రియులరా, వాళ్ళనంతా దేవుడు ఏమంటున్నాడు? ఇట్టి డంబపు మాటల చేత ఎందుకు అతిశయపడుతున్నావు? ఇట్టి అతిశయము మరీ చెడ్డది మనకు ఇట్టి అతిశయం. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఒక అజ్ఞాని లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము కొన్ని వచ్చిన 16వ వచనం నుండి చూసుకుందాం. ఇక్కడ ఒక భవిష్యవాణిని కలలు కంటున్న ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు తన పంటను కూర్చుకొనుటకు నాకు చలము చాలదు గనక నేనేం చేయాలబ్బా అని పండుకొని ఆలోచన చేస్తున్నాడు. ఒక ధనవంతుడు పొలం చూసి తనలో తాను ఆలోచించుకుంటూ, ఏం చేయాలి, నేను పంట చూసి వచ్చాను, ఎకరాలు వేసాను, పంట విస్తారంగా పండింది పంట. ఈ పంటను నేను నా ఇంటిలో నా కోటలో నింపుకోవటానికి నా కోట కూడా చాలానంత విస్తారమైన పంట పండింది. పండిన ఈ పంటను నేనేం చేయాలబ్బా నేను అనుకుంటూ ఆలోచించుకుంటూ నిద్రలో కలలు కంటున్నాడు. కలలు కంటూ ఏమంటున్నాడు? కింద వచ్చినాను చూడండి. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు చలము చాలదు కనుక నేనేం చేస్తును, నా కొట్లను విప్పి వాటికంటే పెద్దవి కట్టి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని అంతటిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి ఉన్నాను.
కనుక సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని తనతో తాను చెప్పుకుంటున్నాడు. ఇది నెరవేరిందో నెరవేరలేదమ్మా? ఇంకా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడండి ధనవంతుడు. ఇంకా పంట కొయ్యలేదు, పంట ధాన్యము ఇంట్లోకి చేర్చలేదు. అప్పుడు ఇతను భవిష్యవాణి గురించి ఆలోచిస్తున్నాడు. నా కోటలు చాలు, ఆ కోటను పడగొట్టాలి, పెద్దవి కట్టాలి, ఆ ధాన్యాన్ని కూర్చుకోవాలి, కూర్చుకున్న తర్వాత నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని కొరకు సమకూర్చి ఉన్నాను, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుంటుండగా ప్రియులారా, ఎప్పుడు చెప్పుకుంటున్నాడు ఇది? ఎప్పుడు చెప్పుకుంటున్నాడమ్మా? నిద్రలో కళల ప్రపంచం భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు. అయ్యగారు భవిష్యత్తులోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉండగానే ఇప్పుడు ఒక దుర్వార్త అతని చెవిలోకి వచ్చేసింది. ఒక దుర్వార్త అతని చెవిలో వినబడింది. ఏ వార్త? 20 వచ్చిన. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి ఆలోచిస్తున్నావు కదరా భవిష్యత్తు గురించి. ఈ రాత్రి ఆలోచన, ఇంకా నిద్ర లేయలేదు, కోటకు పడగొట్టలేదు, కట్టలేదు, దాన్ని మూడ్చుకోలేదు. అప్పుడే నీ ప్రాణంతో చెప్పుకుంటావా? అప్పుడే నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. నీవు సంపాదించినది, నువ్వు పండించిన పంటను, నీవు సిద్ధపరిచినది ఎవను వగునో అని అతనితో చెప్పాను. వెర్రివాడా, ఏం ఆలోచిస్తున్నావు రాను? భవిష్యత్తు అదే కదా మన ఆలోచనలన్నీ కూడా. నా కొడుకు పెళ్లి చేయాలి, నా కూతురుకు పెళ్లి చేయాలి, ఓ సంవత్సరం రావాలి, గుంటూరు రావాలి, ఇంకో చోటుకు వెళ్ళాలి, ఇంకో చోటుకి డబ్బులు సంపాదించుకోవాలి, రకరకాల ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే డబ్బులతో బాగా ఒక వెహికల్ కొనుక్కోవాలి. ఇలానే కదా మన ఆలోచనలన్నీ కూడా. ఇలా ఆలోచిస్తూ ఉండగా ప్రియులారా, అనుకోని దుర్వార్త వచ్చేసింది ధనవంతునికి. ఇదిగో వెర్రివాడే, రాత్రిని ప్రాణం అడుగుతున్నారా? నేను చూస్తూ నిన్ను క్షమిస్తూనే ఉన్నాను, కానీ చచ్చిపోయిన, మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు అడుగుతున్నారు. ఏమని? ప్రభువా, అసలు నీవు ఎలా ప్రశాంతంగా ఉండవో మాకేమైతే అర్థం కావటం లేదు. అసలు నేను నీ మీద చెప్పడానికన్నా సుధాకర్ అన్న మీద చెప్తాను. ఆ సుధాకర్ని ఎందుకు పట్టించుకోకుండా ఉన్నావు? సుధాకర్ని ఎందుకు పట్టించుకోకుండా ఉన్నావు? అతడేంటి ప్రభువా, పొలాలు కొంటున్నాడు, పంట వేస్తూ ఉన్నాడు, ఆ పంట సమకూర్చుకోవాలనుకుంటున్నాడు, దాని ద్వారా సుఖపడాలనుకుంటున్నాడు, గొప్ప సుఖవంతమైన జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. నీ గురించి ఆలోచించకుండా ఉన్నాడు కదా ప్రభు. అతన్ని తీసేస్తే పని అయిపోతుంది కదా, అతన్ని చంపేస్తే పని అయిపోతుంది కదా, తీసే. ఎందుకు పెట్టావు భూమి మీద అతన్ని? ఫలాని స్త్రీని, ఆమె కూడా అలానే ఉంది. స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తుంది వాక్యం, రెండంచెలు కదా. ఎటువంటి ఖడ్గము కంటే పదనైనది దేవుని వాక్యం, ఇద్దరికి వర్తిస్తుంది. పురుషుని అడిగా చెప్పారు కనుక స్త్రీలకు సంబంధం లేదనుకోవద్దండి. స్త్రీలకు కూడా ఫలాని స్త్రీ ఏంటి ప్రభువా, దేవుని కొరకే బ్రతకటం లేదు, దేవుని కార్యాలు చేయటం లేదు, దేవుని గురించి ఆలోచించటం లేదు, లేచింది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు పని 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 పని. ఈ మధ్య చెప్తున్నారు పరిచారకులు కూడా 4-5 మంది వస్తున్నారు. అంటే వీళ్ళకి ఏమర్థమైంది? ఇప్పుడు పని ముఖ్యం దేవుని పరిచర్య కన్నా. పని ముఖ్యం కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒకవేళ అలానే నువ్వు మైమరచి లోకములో ఉండిపోతే ఈ ధనవంతుణ్ణి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించుకున్నది, నువ్వు ప్రయాసపడినది, నువ్వు దోచుకున్నది, నువ్వు దాచుకున్నది, నువ్వు కూడబెట్టినది ఎవరు తగ్గుతుందో ఆలోచన చేసుకొని ధనవంతుడితో ఎలా చెప్పాడు. ప్రియమైన దేవుని వల్ల మనతో కూడా దేవుడు ఆ విషయాన్ని ఎందుకు రాయించాడు తెలుసా? అది మనం అర్థం చేసుకోవటానికి, మనకు ఇది దృశ్యార్థములుగా దేవుడు మనల్ని సరిచేయటానికి దేవుడు రాశాడండి దేవుని వాక్యంలో. మళ్ళీ ఇతన్ని చంపేశారా ధనవంతుణ్ణి? చచ్చిపోయాడా లేదా?
లూకాసు వార్త 16వ అధ్యాయం వరకు కూడా ఇది సందర్భాలు మనకు వెళ్ళిపోతాయి. 12 నుంచి 13, 14, 15, 16 వరకు మనం చూస్తే ఇక్కడికి వెళ్ళిపోయే లోపల ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడంట? ఇంకో ధనవంతుడు అంటారు, ఈ ధనవంతుడే అనుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడా ధనవంతుడు. చూడండి 16వ అధ్యాయము 24లో అంటాడు, ఇతడు ప్రతిదినం బహుగా సుఖపడుచు, ప్రతిదినం ఊదా రంగు బట్టలు వేసుకుంటూ మరి ఎంతో సుఖపడుతూ మరి ఎంతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తుండగా ప్రియులారా, ఒక దరిద్రుడైన లాజరు తన ఇంటి వాకిటి ముంగట మరి ఇతను తినగా బల్లపు నుంచి పడినటువంటి రొట్టె మురుకులతో ఆకలి తీర్చుకుంటూ మరి ఎంతో రోధిస్తూ దేవుని కొరకు బ్రతికిన ఒక మంచి విశ్వాసాన్ని మనం లాజరుని చూడగలం. ఈ ధనవంతుడు ఏమైందట? ఇలా నువ్వు ఆలోచిస్తున్నవాడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో అది 24లో ఒకసారి చదవండి, ముగించుకున్నాం. 16వ అధ్యాయము లూకాసు వార్త 24. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి ఆ లాజరు వేలుకొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమని నేను అగ్ని జ్వాలలలో యాతన పెడుతున్నాను. తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి ఆ లాజరు నీటిలో ముంచిన నాలుకను చల్లార్చుటకు పంపమని వేడుకుంటున్నాడండి. ఎందుకు వేడుకుంటున్నాడు? ఎందుకు ఈ శిక్ష తెలుసా ఈ ధనవంతునికి? దేవుని యందు ధనవంతుడు కాక, వాక్యము యందు నువ్వు పరిపూర్ణుడో కాక, ఈ లోకములో డబ్బుల కొరకు, సుఖము కొరకు, జీవితం కొరకు, జీవిత ఆశయాల కొరకు, నీ జీవిత లక్ష్యం కొరకు నువ్వు బ్రతికితే నీకు నాకు జన్మనిచ్చిన దేవుడు కన్నెర్ర చేస్తాడు. ఆ కన్నెర్ర చేసిన తదుపరి మనం ఎక్కడికి వెళ్తాం? నిత్యాగ్ని గుండంలో పడిపోతారని చెప్పటానికి దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు దేవుడు రాయించిన ఒక అద్భుతమైన మాటలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా మీరు ఆ యొక్క జ్యోతిష్కులను మీరు సంప్రదిస్తే ఇతను భవిష్యత్తు చూడకుండా ఎలా వెళ్ళిపోయాడో మీరు కూడా ఎంత కాలం క్రైస్తవ జీవితంలో ఉన్నా మీరు పరిపూర్ణులు కాలేరు అన్నటువంటిది దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలు ఇద్దరితో ముగిస్తూ ఉన్నాం.